నిన్న నేను చూసిన కేటీఆర్ గారు తెలంగాణలో తెలివిలేదంటే ఫైర్ అయిన బండి సంజయ్. తెలంగాణకు తప్పకుండా ఎవడైనా తెలివిలేదంటే ఆడు వెధవతో సమానమే. కానీ తెలంగాణ ఏర్పాటును, తెలంగాణ అమరవీరుల త్యాగాన్ని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను అవమానపరిచే విధంగా పార్లమెంటు సాక్షిగా మాట్లాడిన నరేంద్ర మోడీ మీద నువ్వు ఏం మాట్లాడలేదు, ఎందుకు వెధవా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు నీకు బాధ్యత లేదా? తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఉంటివి? ఇలా తెలంగాణ పౌరుల మీద మాట్లాడుతుంటే ఎలక్షన్ల కొరకు రియాక్ట్ అవుతున్నావు కదా. తెలంగాణ ఏర్పాటు విధానాన్ని అవమానపరుస్తుంటే ఎందుకు ఇలా మౌనంగా పార్లమెంటులో ఉండి కూడా స్పందించలేదని అడుగుతా ఉన్నాం. ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో తెలంగాణ విభజన హామీలు అమలు కాలే. తెలంగాణకు ఇవ్వాల్సినటువంటి ఇలా అన్ని రాష్ట్రాల్లో ఇస్తున్నట్టుగా బాత్రూములు ఇస్తుండొచ్చు, అన్ని రాష్ట్రాల్లో ఇస్తున్నట్టుగా ఉపాధి హామీ ఇస్తుండొచ్చు, అన్ని రాష్ట్రాల్లో ఇస్తున్నట్టుగా కేంద్రానికి రాష్ట్రం కట్టినటువంటి పన్నుల్లో ఫెడరల్ సిస్టమ్ ద్వారా వచ్చేటి ఇస్తుకోవచ్చు. 29వ తెలంగాణ రాష్ట్రంగా దేశంలో అత్యంతమైనటువంటి చిన్న రాష్ట్రం అంటే వయసులో 10 సంవత్సరాల క్రితం ఏర్పడ్డ రాష్ట్రానికి తెలంగాణ ప్రభుత్వంగా కేంద్రం నుంచి ఏమి ఇచ్చినారో అని అడుగుతా ఉన్నాం. విభజన హామీలు అమలు చేయలే. ఆనాడు 7 మండలాలు సీలేరు ప్రాజెక్టు ఆర్డినెన్స్ ద్వారా గుంజుకపోయిండ్రు. ఇలా తెలంగాణకు ఏదైనా ప్రత్యేకంగా ఉద్యోగ సమస్య పరిష్కారానికి పరిశ్రమ తేలేదు, విద్యారంగ అభివృద్ధానికి ఒక విద్యా సంస్థ తేలే, వైద్య అభివృద్ధికి సంబంధించి ఒక వైద్య సంస్థను తీసుకురాలేదు. ఈరోజు ఈ రాష్ట్రానికి ఉపయోగపడేది ఏం చేసినారని అడుగుతా ఉన్నాం. మొన్నటికి మొన్న వడ్లు కొనాలంటే కేంద్రము రాష్ట్రం మధ్యలో దోబూచ నడిచింది. రాష్ట్రము కేంద్రం మధ్యలో ఆడుకున్నటువంటి పరిస్థితి నడిచింది. అది వస్త్ర పరిశ్రమ గురించి చెప్తా ఉన్నారు. ఇలా 12% GST వేసిన మొట్టమొదటి స్వాతంత్రం వచ్చిన తర్వాత వేసిన ప్రభుత్వం ఏదైనా ఉంటే అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇవాళ SIDP కింద దేశంలో అనేక రాష్ట్రాలకు నిధులు వస్తే ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంటు సభ్యుడు ఇవాళ ₹1 కూడా నిధులు తీసుకురాలే. సిరిసిల్లకు ప్రత్యక్ష నిదర్శనాలు, రికార్డ్ ఎవిడెన్స్ ఉంది. అంతేకాదు ఇంతకుముందుగా మా గౌరవ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా బాగా హిందుత్వం గురించి మాట్లాడి ఆనాడు పొరపాటున కేసీఆర్ గారు ఆయన పెద్ద భక్తుడిగా యాగాలు చేసినా అని చెప్పి నాకంటే పెద్ద హిందుగాడు ఓడు పొందుగాడంటే ఎన్నికల నినాదం చేసుకొని గెలిచిన నీవు ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తా ఉన్నా, దయచేసి ఆనాడు హిందుగాళ్ళు పొందుగాని ఎట్లా గెలిచిండో ఇవాళ తల్లి ప్రస్తావన తెచ్చి ఆయన సమాధి ఆయనే కట్టుకున్నాడు. ఇవాళ ఎవరికైనా తల్లి, ఆ తల్లి గురించి మాట్లాడిన వ్యక్తి సమాధి కావాల్సిందే అనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నా. అరే ఎంత నీచమైనటువంటి రాజకీయమైన విధానాలు అవలంబిస్తూ ఉన్నారు. ఇలా నీకు కనీస అవగాహన లేకుండా రాజకీయపరమైనటువంటి అభివృద్ధి ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఇలా నేను 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిని, మీరు కూడా 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడు రా. అక్షింతల పేరు మీదనో ఉపాధి హామీ ఎంపీ నిధిలో కాదు, కేంద్రం నుంచి ఏవైనా ఈ ప్రజలకు ఉపయోగపడి చిరస్థాయిగా ఉపయోగించగలిగే కేంద్రీయ విద్యాలయమా, తిరుపతికి రైలా, పాస్పోర్ట్ కార్యాలయమా, మోడల్ స్కూల్సా, కేంద్రీయ కస్తూరిబా పాఠశాలల, టూరిజం ప్రాజెక్టులా ఏం తీసుకొచ్చినావు చర్చకు రా. ఊకే పోయి అక్షింతలు ముట్టినాయా? ఉపాధి హామీ పని వచ్చిందా? ఎవరో చెప్తారు పెద్ద పెద్ద పుస్తకాలు కొట్టినామని. బాత్రూమ్ పేరు ఓనర్తో సహా పుస్తకాలు కొట్టించున్నారు మీరు. ఏదైనా 10 పనులు ప్రయోజనం ఆ నేషనల్ హైవే గురించి చెప్తారు. నేషనల్ హైవే జీవో నేను తెచ్చిన అని అనేక సందర్భాల్లో చూపెట్టినా మేము. ఇలా మధ్యలో వచ్చిన పార్లమెంట్ సభ్యుడు అలైన్మెంట్ మార్చుకొని మెడికల్ కాలేజ్ ముందుకు పోతుంది. సిట్టింగ్ ఎంపీ నువ్వు ఇది కరెక్ట్గా జగిత్యాల నుంచి కరీంనగర్ మీదుగా వరంగల్ పోవాలంటే రామగుండం రోడ్డు ఎక్కిపోతుంటే లాలూచి పడి నువ్వు ఇవాళ ఆ రోడ్డును సరిగా మార్చలేని వ్యక్తివి. ఇలా అడుగుతా ఉన్నాం. కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు అంటే ఒక గౌరవం ఉండే, కానీ ఇలా ఆ గౌరవాన్ని దించే విధంగా నిన్ను అధ్యక్ష పదవి నుంచి తొలగించడానికి అవినీతే కారణమని రాష్ట్రంలో బీజేపీ నాయకత్వం కిషన్ రెడ్డితో సహా కోడై కూస్తా ఉన్నారు. దానికి జవాబు అంటే జవాబు చెప్పలేక ఏది పడితే అది మాట్లాడుతా ఉన్నాం. ఇలా వ్యక్తిగతమైన ఆరోపణలు అవసరంలే. ఇవాళ దీక్ష ఒకటే, భారతీయ జనతా పార్టీ
10 సంవత్సరాలుగా తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికి తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఏం చేసిందో చర్చకు సిద్ధమని అడుగుతా ఉన్నాం. ఇలా 2014లో 105 సీట్లు డిపాజిట్ రాలే, 2018లో 100 సీట్లకు డిపాజిట్ రాలే, మొన్న 70 సీట్లకు డిపాజిట్ రాలే. వీళ్ళు పోటీ పడతారట. రాముని ఫోటోలు ఇయ్యాల కూడా అరే 10 సంవత్సరాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే నరేంద్ర మోడీ ప్రజల కార్యక్రమాలు చేస్తుంటే నరేంద్ర మోడీ పేరుందో ఓట్లాడుకుని, కానీ ఇప్పటికి కూడా రాముని కటౌటలు పెట్టుకొని వాళ్ళ కింద ఫోటోలు పెట్టుకొని రాముని ఫోటోలు ఇంటింటికి వంచుకుంటా అక్షింతలు ఇచ్చుకుంటా ఓట్లు అడుగుతురే. నరేంద్ర మోడీ ఫోటో లేకుండా మీ ప్రధానమంత్రి పరువు కింద దిగజారిపోయిందా? ఎస్, కాంగ్రెస్ పార్టీ ఈరోజు త్యాగాల పార్టీ. మా నాయకురాలు ఇందిరాగాంధీ గారు, మా నాయకుడు నెహ్రూ, మా నాయకుడు గాంధీ, మా నాయకుడు రాజీవ్ గాంధీ, ఇలా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వాళ్ళ ఫోటోలు పెట్టి ఓట్లు అడుగుతున్నాం బరాబర్గా. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో దేశ ఐక్యత కొరకు ప్రాణాలు అర్పించింది. మీరేం చేసిర్రు అని అడుగుతా ఉన్నాం. ఇవాళ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని దేశంలో అనేకమైన విద్వేషాలు రెచ్చగొడుతుంటే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా, మణిపూర్ నుంచి మహారాష్ట్ర దాకా నఫరత్ జోడో మహమ్మద్ జోడో అని ప్యారెట్ చేస్తుంటే మహమ్మద్ జోడో అంటుంటే కూడా వీళ్ళకు అర్థం వేరైతుంది. ప్రేమపూర్వకంగా ఈ దేశంలో అందరూ కలిసి ఉండడం ఇష్టం లేదు. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా అందరం ప్రతిజ్ఞ పూని ఈ భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే రాబోయే కాలంలో ప్రజాస్వామికంగా అందరూ స్వేచ్ఛగా ఎవరి ఆకాంక్షలకు అనుగుణంగా వాళ్ళు పనిచేయాలంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం కాపాడబడాలి. అందులో ఇక్కడ నుంచే ఏ విద్వేషాలను రెచ్చగొట్టే వ్యక్తులు అవుతున్నారో ఆ విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తులకు చరమగీతం పాడి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విధానాన్ని ముందుకు తీసుకుపోవాలని ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సాక్షిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ దీక్ష ద్వారా భారతీయ జనతా పార్టీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాజకీయపరమైనటువంటి ఆరోపణలు కాకుండా తెలంగాణ ప్రయోజనాల కొరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ ఫెడరల్ సిస్టంలో కేంద్రం నుంచి ఏమిచ్చింది తెలంగాణకు, అన్ని రాష్ట్రాలకు ఇచ్చేటువంటి రొటీన్ కార్యక్రమాలు కాకుండా తెలంగాణ ప్రయోజనాలు తెలంగాణ విభజన హామీలు ఏమిచ్చిందో చెప్పే ధైర్యం చేస్తే దాన్ని స్వాగతిస్తాను తప్ప రాజకీయంగా విమర్శిస్తే దయచేసి ప్రజలారా గమనించమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. మేము సూటిగా అడుగుతూ ఉన్నాం. తెలంగాణ అమలుకు సంబంధించి విభజన హామీల అమలుకు సంబంధించి తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే రండి. అలా కరువు ఉంది, రైతులకు ఇబ్బంది కలుగుతూ ఉంది, సాగునీటి పరంగా ఇబ్బంది ఏర్పడ్డది. ప్రకృతి వైపరీత్యం కింద నిధులు కేటాయించి రైతులను ఆదుకుందామని చెప్తా ఉన్నా. నాకు చాలా ఆ కేటీఆర్ కేసీఆర్ మాటలు చూస్తే 25,000 సహకారం అంటారు. వాళ్ళ అధికారంలో 2,500 ఇచ్చిండ్రా? మేము అటువంటి డిమాండ్ చేస్తలే. కానీ కేంద్రం దేశవ్యాప్తంగా ఉత్తర భారతంలో ఇటువంటి అంశం వచ్చినప్పుడు అక్కడ ప్రకృతి వైపరీత్యం కింద అనేక లక్షల వేల కోట్ల రూపాయలు ఆర్థిక సహకారం అందజేస్తుంది కేంద్రం. ఇక్కడ కూడా ఈరోజు తెలంగాణలో